లింగం ఒక్కొక్క చూడంగానే ఇట్లా మస్తు అనిపిస్తుంది. బాగుంది అరుణాచలం, చాలా బాగుంది. నిన్న నైట్ అయితే అరుణాచలం వచ్చేసరికి 4 అట్లా ఇప్పుడే దర్శనం అయిపోయింది, చాలా బాగా అయింది మా దర్శనం. సూపర్ అయింది కదా, అనుకోకుండా ఇట్లా విఐపి దర్శనం లాగా అయిపోయింది. చెట్టు పైన పంచ ఋషులు ఉంటారు కదా, రామచిలుక కూడా ఉంటదంట. అవునా? ఆ డీప్ గా చూడాలి, డీప్ గా చూస్తే కనబడుతుంది. రాజగోపురం దగ్గర ఉన్నాము. గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్. జీవ సమాధి అన్నమాట. ఇది సమాధి అయినప్పుడు ఎంతో నిన్న నైట్ అయితే అరుణాచలం వచ్చేసరికి 4 అట్లా అయింది అనమాట. 4 అట్లా అయింది. ఇంకా రూమ్స్ ముందే బుక్ చేసేసుకున్నాము. ఇట్లా ఆల్రెడీ తిరుమలలో ఉన్నప్పుడే బుక్ చేసేసుకున్నాము. ఇంకా డైరెక్ట్ వచ్చేసి చెక్ ఇన్ అయిపోయాము. అయితే రూమ్స్ అయితే ఇప్పుడు చూపించట్లేదు, మొత్తం సామాను ఉన్నాయన్నమాట, అందుకే ఏం చూపించట్లేదు. ఇప్పుడైతే టైం 8 అట్లా అవుతుంది. గిరి ప్రదక్షిణకి వెళ్దామని చెప్పేసి ఇంకొంచెం కంఫర్ట్ బట్టలు వేసుకున్నాను అనమాట. గిరి ప్రదక్షిణ అయిపోయాక అప్పుడు దర్శనానికి వెళ్ళాలి. నేను ఎక్కువ వ్లాగ్ ఎందుకు షూట్ చేయట్లేదంటే, నిన్న మాకు తిరుమలలో రూమ్ ఉండే కానీ బుక్ చేసుకున్నాము, కానీ మేము తీసుకోలేదు అనమాట. దర్శనానికి వెళ్ళిపోయేసరికి ఇంకా వచ్చి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసినాం కాబట్టి ఇంకా అందుకే వ్లాగ్ కూడా ఎక్కువ తీయట్లేదు. హడావిడిగా అయిపోవడం వల్ల ఇంకా నిద్రపోయినామన్నమాట. నేనైతే పడుకున్నా, కానీ అయినా కానీ కళ్ళెట్లు అయిపోయినాయి చూడండి. ఇక అట్లా అనమాట. ఈరోజు అయితే అరుణాచలంలో ఉన్నాము. రేపు శ్రీరంగం అట్లా వెళ్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాము. చూడాలి ఇంకా ఎక్కడికి వెళ్తాము ఏంది అని చెప్పేసి. సో ఈ వ్లాగ్ ఇలానే కంటిన్యూ అవుతుంటుంది, చూసేయండి. ఇంకా నేను నైట్ మీ అందరికీ చూపించలే కదా రూమ్, అందుకే ఇంకా బయటకు వచ్చి వీడియో తీసుకున్నా. ఇంకా తీసుకున్నాక అందరు కలిసి ప్లాన్ చేశారనమాట, రిషబ్ బర్త్డే చేద్దాము అని చెప్పేసి. అంటే మేము తీసుకున్న రూమ్స్ పైన ఇట్లా హాల్ ఉంది ఒకటి, దాని దగ్గర హ్యాపీ బర్త్డే అని డెకరేషన్ కూడా ఉండే. సరే ఇంకా నేను ఎట్లాగో రిషబ్ బర్త్డే సెలబ్రేట్ చేయలేం కదా, ఈరోజు చేద్దామని చెప్పేసి ఇంకా ఫస్ట్ సంతోష్ అయితే కేక్ తెప్పించిండు. యాక్చువల్గా అది కూల్ కేక్ అనుకున్నాము, కానీ కాదు, అప్పట్లో ఉంటుండే ఇట్లా బ్రెడ్ కేక్కి క్రీమ్ పెట్టి ఉంటుందని. కానీ రిషబ్ గడ్ ఎందుకో క్రాంకీ ఉండే ఆ రోజు మొత్తము. అంటే మార్నింగ్ లేచినందుకు ఏమో తెలియదు, నిద్ర లేకనో ఏమో తెలియదు, అస్సలు కేక్ కట్ చేయలేడు అసలు. అంటే వాడికి అస్సలు నచ్చట్లేదు, కేక్ కట్ చేయమంటే అసలు నచ్చుతలే. ఇంకా అందరు పిల్లలు కలిసి కట్ చేయించినా కానీ అసలు పట్టుకోమంటే కూడా పట్టుకోవట్లేదు. ఇంకా అట్లా అని చెప్పేసి కేక్ కట్ చేసిండే. ఇంకా సరే కేక్ కట్ చేయలే అని చెప్పేసి ఇంకా ప్రశాంత్ బావ బబ్బీ వాళ్ళేమో మళ్ళీ రిషబ్ కోసం ఇంకో కేక్ తీసుకొచ్చారనమాట. అది మాత్రం కూల్ కేకే, అంటే చూసుకోవాలి. అక్కడ స్విగ్గీ కూడా అవైలబుల్ ఉంది, సో స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసినాం అనమాట. ఇంకా అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం. మళ్ళీ ఇంటికి వచ్చినాక సెలబ్రేట్ చేసిన. ఎవ్రీ ఇయర్ వాడు పుట్టినప్పటి నుంచి 3rd బర్త్డే కదా, ఎవ్రీ ఇయర్ మినిమం 2 to 3 కేక్స్ కట్ చేస్తాడు వాడు. అట్లా అయిపోయిందనమాట, 2-3 సార్లు బర్త్డే చేసుకోవడము ఏదో ఒక రీజన్ వల్ల. ఇంకా ఈ కేక్ కట్ చేయలే అని చెప్పినా కదా, అందుకే ఇంకా బావ వేరే కేక్ ఆర్డర్ చేసి. ఇది మాత్రం మంచిగా కూల్ కేకే అనమాట, కాకపోతే కొంచెం డ్యామేజ్ అయింది అంతే, కానీ మంచిగానే డెలివరీ. ఇంకా నేనే రిషబ్ని ఎత్తుకొని వాడిని కన్విన్స్ చేసిన అనమాట. చాక్లెట్ చిప్స్ ఉన్నాయి కదా, వాటిని పట్టుకొని కేక్ కట్ చేయించిన, నైఫ్ని పట్టుకోకుండా అట్లా వాడినే కొంచెం కూల్ చేసి అట్లా కట్ చేయించిన అనమాట. అస్సలు ఒప్పుకుంటలేవాడు, ఏదో ఒకటి చెప్పి ఇంకా కన్విన్స్ చేసేసిన. దీంతో ఇట్లా చేసేద్దాం నాన్న, చేసేసి మనమే నోట్లో పెట్టేసుకుందాం అని చెప్పేసి అట్లా కొంచెం కన్విన్స్ చేసి ఇంకా ఫైనల్గా అయితే రిషబ్ బర్త్డే అట్లా కట్ చేయించేసిన. వాడు ఇంటికి వచ్చినాక కూడా అట్లనే చేసిండు, అస్సలు కట్ చేయలేడు ఇంటికాడ కూడా. కేక్ చూసినారు కదా, నేను షార్ట్ వీడియో పెట్టిన, అప్పుడు కూడా నేను అది ఇది చెప్పుకుంటా ఇట్లా కట్ చేయించేసిన. ఇంకా వాడికి చాక్లెట్ ఇస్తా అని చెప్పి ఇక కట్ చేయించిన అనమాట. రిషబ్ 3rd బర్త్డే ఫస్ట్ సెలబ్రేషన్స్ ఇట్లా అయినాయి. ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి చేసినాం కాబట్టి చాలా మెమరీస్ అనిపించినాయి. వాడికి కూడా గుర్తుండిపోవాలి ఇది, ఇట్లా రిషబ్ బర్త్డే ఇట్లా మంచిగా సెలబ్రేట్ చేసినాం అని చెప్పేసి. నేను అందుకే ఒక 2-3 ఎక్స్ట్రా పేర్స్ పెట్టుకున్న డ్రెస్సెస్ కొత్తవి, ఎందుకంటే వాడు ఎన్ని కేక్స్ కట్ చేస్తాడో ఎప్పుడు కట్ చేస్తాడో తెలియదని ఒక 2-3 పేర్స్ ఎక్స్ట్రానే పెట్టుకున్నా, అంటే కొత్త బట్టలు.
ఇంకా కేక్ కట్ చేసి రూమ్లోకి వెళ్ళిపోయాము. దర్శనంకి సాయంత్రం వెళ్దామని చెప్పేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయాక సాయంత్రం దర్శనంకి వెళ్ళే ముందు అందరం కూర్చున్నాం అనమాట. మా బాబాయ్ పాట పాడిండు, అది వినండి, చాలా బాగుంది భజన పాట. వినుమన్నా గురు మాట పెళ్ళాము పిల్లలే ప్రేమంటావు పలకాడ అబ్బా మెయిన్ క్యాండిడేట్ వచ్చిండు. దయచేసి నన్ను చూసి నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి. వస్తున్నా అన్నం అక్షయ్ ఇట్లా అంటది రూమ్లో చెప్తాను పని. వినుమన్నా గురు మాట వినవెందుకు ఈ మనసార శివనామ మనవెందుకు వినుమన్న గురు మాట వినవెందుకు సరిపోదా. ఇంకా అట్లా ఫ్యామిలీ అందరం కలిసి టైంపాస్ చేసినాము. మేము తిరుమల వెళ్ళినప్పుడు కూడా అట్లనే అనమాట, ఇంతమంది ఉన్నందుకు అసలు దర్శనము లేట్ అయినట్టు కూడా అనిపించలే అనమాట. అదొక ఫ్లోలో వెళ్ళిపోయింది, అంత మంచిగా అనిపించింది. ఇంకా 4 ఆ టైంకి అట్లా దర్శనం చేసుకుని ఆ తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని అనుకునుండే. ఎందుకంటే అక్కడ చాలా వేడిగా ఉంది, అసలు ఎన్ని వర్షాలు పడుతున్నాయి మన సైడ్, కానీ అక్కడ మాత్రం టెంపరేచర్ టూ హై ఉంది. అంటే అక్కడ అట్లనే ఉంటుందంట కదా అంటారు. ఇంకా దర్శనంకి వెళ్ళిపోయాం 4కి అట్లా. దర్శనం కూడా సూపర్ అయింది, అసలు అనుకోకుండా ఒక లైన్ ఖాళీ ఉండే అందులోకి వెళ్ళిపోగానే ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. అండ్ అనుకోకుండా ట్యూస్డే రోజు గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదంట. నేను నార్మల్గా షార్ట్ వీడియోస్కి ఏదైనా ఆడియో లెంగ్త్ చూద్దామని చెప్పేసి చూస్తుంటే చాగంటి గారిది
ఒక ఆడియో వచ్చినుండే ఇట్లా ట్యూస్డే రోజు గిరి ప్రదక్షిణ చేస్తే మంచిదని చెప్పేసి మేము అనుకోకుండా ట్యూస్డేనే మంచిగా గిరి ప్రదక్షిణ అయిపోయింది. నేనైతే టెంపుల్ లోపల ఎక్కువ వీడియోస్ తీయలేదు, ఎందుకంటే నాకు మంచిగా అనిపించలేదు. అక్కడ బోర్డు ఉంది క్లియర్గా, లైక్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయొద్దని. అందుకే ఇంకా నాకు వాళ్ళంతా క్లియర్గా చెప్పినప్పుడు ఎందుకు తీయాలని చెప్పేసి అనుకున్నా. ఇంకా దర్శనం చేసుకొని బయటికి వచ్చినాం. ఇప్పుడే దర్శనం అయిపోయింది, చాలా బాగా అయింది మా దర్శనం. సూపర్ అయింది కదా, అనుకోకుండా ఇట్లా విఐపి దర్శనం లాగా అయిపోయింది. అసలు ఎంత బాగా అయిందంటే అసలు అంత బాగా, మేమైతే ఇప్పుడు 4-5 సార్లు వచ్చాం కానీ చాలా బాగా అయింది. నేను ఇది సెకండ్ టైం కానీ మస్తు అయింది దర్శనం. 4th టైం డైరెక్ట్ లైన్ ఖాళీ లైన్లోకి వెళ్ళిపోయినాం, దగ్గర నుంచి దర్శనం చేసేస్తాం. అంటే ఎప్పుడైనా లాస్ట్ లైన్లో ఉండాలి, ఫస్ట్ లైన్లో అంటే మనకి ఛాన్స్ వస్తుంది, లాస్ట్ లైన్లో అంటే. సో ఇప్పుడు దర్శనాలు అయిపోయినాయి. వచ్చే ముందు మేము అరుణాచలం వచ్చాము. అయిపోయింది స్టోరీ. అయితే ఇప్పుడు చిత్రగుప్తుడు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఉంటాయి కదా, చెట్టు పైన పంచ ఋషులు ఉంటారు కదా. మళ్ళీ అలా రామచిలుక కూడా ఉంటుందంట. అవునా? ఆ డీప్ లో చూడాలి, డీప్ లో చూస్తే కనబడుతుంది. ఓకే, అది నాకు తెలియదు ఇప్పటివరకు. సో అది అయిపోయాక గిరి ప్రదక్షిణ. ఉంటాయంట ఋషి రూపంలో 3 బల్లీలు 5 మనకు కనబడేది. ఓకే 5 అంటే అదే మరి ఎక్కువనే ఉంటాయి కానీ మనం చూస్తే కనిపిస్తాయి. అదే నేను 5 చూసిన పోయినసారి. నేను 3 చూసిన, అందుకే నేను 3 అని చెప్పాను. ఓకే, నేను 5 చూసిన. ఇంకా ఈసారి చూద్దాం ఎన్ని కనిపిస్తాయో. అలా చెట్టు పైన ఉంటాయి బేటా, మీ అందరికి కూడా చూపిస్తా, కనిపిస్తే మాత్రం మీ అందరికి కూడా జూమ్ చేసి చూపిస్తా. సేమ్ చెట్టు కలర్ లో ఉంటాయి. మెయిన్ టెంపుల్ ఉన్నది. మీలో ఎంతమంది నాకు తెలిసి మ్యాక్సిమం వెళ్ళే ఉంటారు అరుణాచలము. మీలో ఎంతమంది వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అట్లనే వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఈ పంచ ఋషులు అనుకుంటా 5 బల్లీలు ఉంటాయి అన్నమాట. ఆ చెట్టు కలర్లోనే ఉంటాయి, వాటిని బల్లీలని అనొద్దంట. ఇంకా అట్లా మీకు ఇక్కడ మార్క్ చేసి చూపిస్తాను చూడండి. బల్లీలు అంత ఈజీగా కనిపించాయి, చూస్తే అదృష్టం. ఇంకా నాకైతే 5 కనిపించినాయి, అక్కడ 4 చూసిన, కానీ వచ్చినాక తెలిసింది అక్కడ 5 ఉన్నాయని చెప్పేసి. చాలా కష్టం కనిపించడము. ఇంకా మీరు కూడా చూస్తారని చెప్పేసి వీడియో ఎడిట్ చేసేటప్పుడు కూడా నాకు కనిపించలేవు అసలు. ఇంకా అట్లా మార్క్ చేసిన అనమాట, జూమ్ చేసి చూసి వెతికి అప్పుడు తీసిన. ఈ వీడియో తీసేటప్పుడు ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, ఇంకొకటి ఇక్కడ సైడ్ ఒకటి ఉంది, అది నేను వీడియోలో చూసిన. అంటే కనిపించలే ఫస్ట్, నాకు వీడియోలో చూసినాక కనిపించింది. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని వచ్చేసినాం. రామచిలుక చెట్టు మీద అయితే రామచిలుక లేదు. మీ అందరికి 4 సప్త ఋషులను చూపించిన, మీరు కూడా చూసేసేయండి. అన్ని తమిళ్ ఉండడం వల్ల అంత ఈజీగా అర్థం కావట్లేదు. కొన్ని ఇంగ్లీష్లో తెలుగులో రాసిరు, కానీ కొన్నేమో మరీ పూర్తిగా తమిళ్లో రాసేసారు. వేరే బోర్డే దర్శనం అయితే నాకు అలకెళ్ళకి పోతలే. చాలా బాగా అయింది. నిన్న కూడా శ్రీకాళహస్తిలో సెట్ అయింది దర్శనం. ఎందుకు స్వామివారి దర్శనం కూడా మస్తు అయింది, బాగా. చెట్టు మీద రామచిలుక అయితే కనిపించలేదు, కానీ గోపురం దగ్గర రామచిలుక నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూడలేదు. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఏదో హడావిడిగా వచ్చినాం, దర్శనం చేసుకున్నాం, పోయినాం అన్నట్టుండే. ఈసారి మాత్రం అన్నీ తెలుసుకున్నా, అన్నీ మంచిగా అనిపించినాయి. ఇంకా మీరు కూడా చూసేయండి. అసలు గోపురం దగ్గర రామచిలుక ఒక్కటన్నా ఉంటుందంట మినిమము, అంటే 24 hours ఉంటుందంట. అసలు గ్రేట్ కదా. ఇంకా బయటికి వచ్చి ప్రసాదం తినేసినాం. ఇది మాత్రం టేస్ట్ మస్తుండే. కాదు, గిరి ప్రదక్షిణ. దాని జీవ సమాధి అన్నమాట. ఇది సమాధి అయినప్పుడు ఎంతో మంచి నక్షత్రం చనిపోయింది, దాని స్థూలంగా ఇక్కడ ఏనుగు వేసారు, దాని సమాధి అన్నమాట. చూసేసారు కదా అదే ఆ ఏనుగుది సమాధి. ఇంకా అది ఇంకా ఓపెన్ కాలే, నాకు తెలిసి ఇంకో 1 monthలో ఓపెన్ అవుతుండొచ్చు. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ క్షేత్రపాలకుని మొక్కేసినాం అనమాట. ఇక్కడ మొక్కి స్టార్ట్ చేయాలంట. ఇంకా మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లోనే చేయాలంట, అదే చెప్తున్నా అనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ మొక్కేసినాము స్వామివారికి. నేను యాక్చువల్గా వీడియోస్ అన్నీ కూడా టెంపుల్లో తీయాలంటే భయం అవుతూనే ఉంది, ఎందుకంటే కొంతమందికి నచ్చదు కదా పంతులకి ఇట అట్లా అని చెప్పేసి. ఇంకా అట్లా భయపడుకుంటూనే తీసేసిన. ఇంకా ఇక్కడ గణపతికి మాత్రము ఇట్లా ఒత్తులు ముట్టించి, గణపతి సుబ్రహ్మణ్య స్వామి 2 గణపతి ఉన్నారు, 2 గణపతులు ఉన్నాయి. ఒకటేమో సుబ్రహ్మణ్య స్వామి ఉండే. ఇంకా మంచి ఆరతి ఇచ్చేసి అక్కడ వెలిగించి ఇంకా తర్వాత రాజగోపురం దగ్గరికి వెళ్ళాము. అంటే మనం
ఫస్ట్ టైం చేసిన ఎన్నిసార్లు చేసినా ఏ ఆటంకం రాకుండా మంచిగా అయిపోవాలి గిరి ప్రదక్షిణ అని చెప్పేసి ఇక్కడ పెడతామన్నమాట. అట్లనే రాజగోపురం దగ్గర కూడా సేమ్ అనమాట. రాజగోపురానికి కూడా మంచిగా ఆరతి ఇచ్చేసి అవతులతోని ఇంకా స్టార్ట్ చేసేస్తాము. మీరు కూడా ఎప్పుడు వెళ్ళినప్పుడు గణపతి దగ్గరికి వెళ్ళండి. రాజగోపురం దగ్గర ఉన్నాము, ఇప్పుడే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇంకక్కడ ఈ దీపాలు తీసేసుకొని మంచిగా ముట్టించి గోపురంకి ఆరతిలాగా ఇచ్చేసి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా నేను అనుకున్న ప్లాన్ వేరు. ఫస్ట్ నేనేమనుకున్నా అంటే మార్నింగే గిరి ప్రదక్షిణకి వెళ్తాం అనుకున్నాము, కానీ మార్నింగ్ వెళ్ళలేదన్నమాట. అందుకే ఫస్ట్ నేను పొద్దుట వీడియో తీసిన కదా, ఆ డ్రెస్ వేసుకున్నా. ఈ డ్రెస్తో కంఫర్టబుల్ ఉంటుందా లేదా అని అనుకున్నా, కానీ నడిచేసిన. అంత స్వామివారి దయ. కానీ మంచిగా అనిపించింది నాకైతే. టెంపుల్ చాలా మంచిగా అనిపించింది. వెళ్ళినప్పుడు వెళ్ళాలి, మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించింది. ఇంకా ఇక్కడ ముట్టించేలోపే ఇక్కడ నాకు నచ్చిన ఫెసిలిటీ ఏంటంటే పిల్లలు ఉన్న వాళ్ళకి ఇట్లా రెంటెడ్ ఇవి ఇస్తారనమాట. గుర్తొస్తలేదు పేరు సడన్గా నాకు. ఇంకా ఇదైతే చాలా బెటర్ ఆప్షన్, ఎందుకంటే మంచిగా నడిచినంతసేపు మనకి ఏమనిపించదు. ఇంకా అట్లా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాము. వదినా ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ? ఫస్ట్ టైం. 14 కిలోమీటర్స్ ఉంటుందంట. ఇది ఎన్నోసారి? ఇది ఎన్నో టైం? 4th టైం. ఓహో, అదృష్టవంతురాలే. అంతే కదా, శివయ్య పెంచుకుంటా ఎంతసేపు. అంతే అంటావా? అంతే. ఇంకా అట్లా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసినాము. ఫస్ట్ లింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇంకా సంతోష్ అయితే ఆగుతూనే లేడు. నేను అసలు ఎక్కడ ఉండాలి, ఇటు వీళ్ళతో ఉండాలా సంతోష్తో ఉండాలా అన్న కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇంకా లోపలికి పోయేటప్పుడు అక్కడ క్లియర్గా రాసి ఉంది, అందుకే వీడియోస్ చేయలే. ఫస్ట్ లింగ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లింగం దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ఇట్లా కాదని చెప్పేసి ఇంకా సంతోష్తోనే ఎంత ఉరికినా అనమాట. ఎందుకంటే సంతోష్ అయితే ఫాస్ట్గా కంప్లీట్ చేయించేస్తాడు. ఇంకా అట్లా అని చెప్పేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఫస్ట్ లింగం దర్శనం అయిపోయింది. ఇక్కడ ఎవరేం అనలేరు, కానీ సెకండ్ లింగం దగ్గర మంచి అక్షంతలు పడ్డాయి అనమాట. నాకు చాలా బాధ అయింది. ఎందుకో నెక్స్ట్ చెప్తా, అంటే ఈ వీడియోలో చెప్తా. ఇంకా వెళ్ళే దారిలో ప్రమోద్ చాక్లెట్ ఇప్పించిన. వదినాలు నడిచి అలసిపోతురు అని చెప్పేసి ఎనర్జీ కోసం అనుకుంటా. ఇంకా చెప్పిన కదా సెకండ్ లింగం దగ్గర ఒక ఇన్సిడెంట్ అయిందని. ఇక లోపలికి పోతున్నాం, అంటే ఇక్కడ కొంచెం లోపలికి ఉంటుంది. చాలామంది టెంపుల్ని మిస్ అవుతారంట, గుర్తుపెట్టుకోండి. ఇంకా లోపలికి వెళ్ళినాక నేను అక్కడికి ఆఫ్ చేస్తున్న వీడియో, ఇంకా పంతులు అట్లా తీసావు వీడియో అది ఇది అని చెప్పేసి అన్నుండే. ఇంకా ఏం చేస్తాం ఇక ఆ తర్వాత అసలు వీడియోలే తీయలే ఎక్కడ కూడా. టెంపుల్ దగ్గర ఇక్కడ కాళీమాత టెంపుల్ అన్నీ బయట నుంచే వీడియోస్ తీసిన, ఎందుకంటే మళ్ళీ తిట్టించుకోవాలని లేదు. అయితే ఇంకా వెళ్ళే దారిలో ఐస్ క్రీమ్, అరుణాచలంలో ఈ కుల్ఫీ ఫేమస్ అంటారు కదా, అది తీసేసుకున్నా. అయితే మీ అందరికి ఒకటి చెప్పాలి, నార్మల్గా ఫస్ట్ లింగం లోపలికి దర్శనంకి వెళ్తుంటే ఒకరు వచ్చి లైక్ మీరు యూట్యూబ్ చేస్తారు కదా అని అన్నారు. అక్కడ మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. అక్కడ హ్యాపీ ఫీల్ అయిన వెంటనే సెకండ్ లింగం దర్శనంకి వెళ్ళంగానే అక్షంతలు మంచిగా పడ్డాయి అనమాట. చాలా అంటే చాలా బాధ అయింది. ఇంకా ఎందుకో అట్లా అయిపోయింది. ఇంకా అట్లా వెళ్ళే దారిలో ఈ ఆవు కనిపించినుండే. అసలు అప్పటి నుంచి దాన్ని వీడియో తీయాలంటే భయమైంది నాకు. కానీ ఇక అన్ని ఆటంకాలు దాటుకుంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ గిరి ప్రదక్షిణ అట్లా స్టార్ట్ చేసినాము. ఫస్ట్ అయితే మొత్తం ట్రాఫిక్ ఉండే అక్కడ రోడ్డు. తర్వాత ఒక దగ్గర రైట్ తీసుకున్నాక ఇట్లా మొత్తం చెట్లు మంచిగా ఉండే అనమాట. ఇంకా మధ్యలో రిషబ్కి దోశ తినిపించేసిన. ఆ తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసినాము. మేమైతే 4 అవర్స్లో కంప్లీట్ చేసేసినాము గిరి ప్రదక్షిణ. ఫాస్ట్గానే కంప్లీట్ చేసేసినాము. ఇంకా అన్ని లింగాలు కూడా బయట నుంచే వీడియో తీసుకున్నా, లోపలికి వెళ్ళాలి. థర్డ్ లింగం అనమాట ఇప్పుడు మనం వచ్చింది. ఇంకా ఇక్కడైతే కొంచెం మొత్తం కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అన్ని టెంపుల్స్ కూడా. అందుకే ఇంకా కొన్ని అయితే లోపలికి కూడా బోనివ్వలేరు, కొన్ని ఏమో లోపల వరకు బోనిచ్చారు. అట్లా ఇదైతే థర్డ్ లింగము. దర్శనం చేసుకొని బయటకు లింగం ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, కానీ మస్తున్నాయి లింగాలు కదా, చాలా బాగున్నాయి. అంటే చూడంగానే ఇట్లా మస్తు అనిపిస్తుంది. బాగుంది అరుణాచలం, చాలా బాగుంది. రావాల్సిన ప్లేసే ఖచ్చితంగా. అంతే, ఒకవేళ మీరు ఒక్కసారి కూడా రాకపోతే ఈసారి ట్రై చేయండి. గిరి ప్రదక్షిణ చేయొచ్చు, పర్లేదు. ఆటోస్ ఉంటాయి, వాళ్ళు తిరగండి. అంతే, మనకి ఏజ్ ఉంది కాబట్టి తిరుగుతాం అంతే. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అండి. అంతే. చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. కాకపోతే ఒక గ్యాంగ్ వస్తే బెటర్, మంచి ఒక ఫ్రెండ్స్ లాగా, ఫ్యామిలీ మంచిగా
అట్లా ఎంజాయ్ చేసుకుంటూ పోయేటోళ్ళు. ఆ, భక్తి అయినా సరే అందులో అయినా ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో అలా ఏదైనా అంటే రిలేషన్ని మెయింటైన్ చేయడం కూడా దేవుడు సృష్టించిందే కాబట్టి అట్లా అనుకోవాలి ఇక. ఒకరు నడవడం చాలా కష్టం కాబట్టి మనకు తోడు ఉండాలి. అంతే. అంతే. ఇంకా మంచిగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. అసలు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో, ఇక 4th లింగం, సూర్యలింగం, ఇట్లా చాలా ఉన్నాయి టెంపుల్స్. అన్నీ ఇట్లా కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల క్లోజ్ ఉండే. ఇంకొక దగ్గర ఆగి గుంత పొంగనాలు కనిపించుండే, తినేసిన, టేస్ట్ బాగుండే. ఇంకా 5th లింగం అన్నీ చెప్పిన కదా, కన్స్ట్రక్షన్ ఉండే, అందుకే బయట నుంచే తీసిన. కొన్ని మాత్రం లోపలికి వెళ్ళిన, కానీ వీడియో తీయలే, మళ్ళీ తిట్టించుకోవాలన్న థాట్ కూడా లేదనమాట నాకు. అంత అంటే వ్లాగ్ అక్కడికి ఆపేద్దాం అనుకున్నా, అసలు తీయొద్దు అనుకున్నా, అంత డిసప్పాయింట్ అయినుండే. ఎందుకంటే పంతులు తిడితే ఎట్లా అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది కదా. సో అట్లా ఇంకా నేను అది కూడా లోపల వరకు ఏం తీయలేదు, జస్ట్ ఎంట్రన్స్లోనే తీసిన. కానీ అట్లా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, ఇంకేం చేయలేము అట్లా అని చెప్పేసి ఇగో అన్నీ బయట నుంచే వీడియోస్ తీసుకుంటూ వచ్చిన. ఇంకొక రీజన్ ఏంటంటే ఛార్జింగ్ కూడా లేకుండా ఇంకా మోక్ష మార్గంకి అయితే నేను వెళ్ళలేదు, ఎందుకంటే చాలా క్యూ ఉండే. రిషబ్ని వదిలేసి రాలేం కదా. ఇంకా లాస్ట్ లింగం దర్శనం కూడా అయిపోయింది. ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఎమర్జెన్సీ ఎవరైనా ఫోన్ చేస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వీడియో ఎక్కువ షూట్ చేయలేదు. ఇంకొక కిలోమీటర్ ఉండొచ్చు రాజగోపురంకి. మా రిషబ్ కూడా పడుకుండు. 11:10, 11:20 అట్లా అవుతుంది. చూడాలి, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. అంతేమి ఇబ్బంది అనిపించలేదు, ఓకే చేయగలిగాను. అట్లా ఫాస్ట్గానే వచ్చినాము. ఇంకా దిలీప్ వీళ్ళందరూ కూడా వెనకకుండే, అట్లా వచ్చేసినాం. కనిపిస్తుంది కదా రాజగోపురం, ఫైనల్ అయితే వచ్చేసినాం. ఒక 500 మీటర్స్ ఉంటుంది వచ్చాం. ఫైనల్గా క్షేత్రపాలకొండ దగ్గరికి వచ్చేసినాం. ఆల్రెడీ మీకు స్టార్ట్ అయ్యే చూపించాం కదా, ఇక్కడ దర్శనం చేసుకున్నామని. ఇంక ఇక్కడ నుంచి వినాయకుడి నుంచి రాజగోపురం. సో ఇంక అట్లా అయిపోతుంది. చెప్పిన కదా, నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేకుండే, అందుకే ఇంకా ఎక్కువ వ్లాగ్ తీయలేదు. సో ఇక్కడితో మా గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. రాజగోపురం దగ్గరికి వచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళి కాల్లో పడుకున్నాము. ఇంకా మళ్ళీ అందరు రాగానే ఇంకా రూమ్స్కి వెళ్ళిపోయి పడుకొని మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా శ్రీరంగం వెళ్తున్నాము. నేను చాలా ఎగ్జైటెడ్ ఉండే. ఇంకా శ్రీరంగం వెళ్ళే దారిలో జంబుకేశ్వర్ వెళ్ళినుండే. అక్కడ మేము కరెక్ట్ వెళ్ళిన ఇంకా మేమే లాస్ట్ అనమాట. డోర్ క్లోజ్ చేసేసారు, దర్శనం ఆగిపోయిందనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అంటే నైవేద్యం పెడతారు కదా స్వామివారికి, ఇంకా మాకే దర్శనం అనమాట. బాబాయ్ వాళ్ళకి ఇంకా ఆగినారు, మళ్ళీ ఓపెన్ అయినాక వాళ్ళు దర్శనం చేసుకునే వారికి మాకు అక్కడనే 12 అట్లా అయిందనమాట. కానీ ఈ టెంపుల్ బయట నుంచి గోపురం చూసి నేను షాక్ అయినా. లోపల అసలు ఎంత స్పేషియస్గా ఉందంటే, ఇంత పెద్ద టెంపుల్ అనిపించింది నాకు. అసలు వచ్చినప్పుడు ప్రతిసారి తిరుమల వచ్చేసి వెళ్తాం, కానీ టైం ఉంటే మాత్రం ఇట్లా అన్ని టెంపుల్స్కి రావాలి. ఇంత పెద్ద టెంపుల్ అసలు నా లైఫ్లోనే చూడడం ఫస్ట్. ఇంకా శ్రీరంగం ఇంకా పెద్దగా ఉంటుందంట, కానీ నాకు ఆ దర్శనం దొరకలేదు. ఎందుకో మీకు ఆ వీడియో వచ్చినప్పుడు చెప్తా. అసలు ఇంత పెద్ద టెంపుల్ని చూసి నేనైతే ఆ ఆర్కిటెక్చర్ని చూసి అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఇక్కడ అనుకోకుండా ఎలిఫెంట్ వచ్చింది అదే టైంకి, అది క్లోజ్ అయినప్పుడు స్వామివారికి నైవేద్యం వేయడానికి అనుకుంటా ఎలిఫెంట్ రావడము. ఎంత బాగుందో ఎలిఫెంట్ అయితే, మంచిగా వస్తుంది. అది షార్ట్ తీసుకుంటా, దగ్గర రాను. ఎంత మంచిగా వస్తుంది, టింగ 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 అనుకుంటా. ఫస్ట్ టైం లైవ్లో ఎలిఫెంట్ ఇంత దగ్గరికి వెళ్తుంటాం.
ఇంకా అక్కడ దర్శనం చేసుకొని బయటికి వచ్చేసినాము. వచ్చేసి శ్రీరంగం వెళ్ళినాము. ఇక్కడ నుంచే టెంపుల్ గోపురం కనిపిస్తుంది. శ్రీరంగం గోపురం లోపల ఒక విలేజ్ ఉంటుందంట కదా, అసలు అదైతే మస్తు అనిపించింది. చాలా ఎగ్జైటెడ్ ఉండే, రిషబ్ గారు కూడా మస్తు ఎగ్జైటెడ్ ఉండే. కానీ ఆ రోజు సీఎం వస్తున్నారని చెప్పేసి క్లోజ్ చేసేసారు. చాలా అంటే చాలా బాధ అయింది. ఇంత దూరం వచ్చి అసలు కుదరలేదని. రిషబ్ అయితే నాన్న గోవిందం చూద్దాం నాన్న, ప్లీజ్ నాన్న గోవిందం చూద్దాం అన్నాడు. మస్తు బాధ అయింది. వాడు అంత అడిగిండు అని చెప్పేసి. కానీ నెక్స్ట్ టైం మాత్రం వెళ్ళాలనుకుంటున్నా. ఇంకా ఏమో అంత దూరం ఏమో తెలియదు, కానీ లైఫ్లో ఒక్కసారి మాత్రం విజిట్ చేయాలి. వాడు అంత అడిగినందుకన్నా వెళ్ళాలి ఒక్కసారి. కనీసం అంటే 10:30, 11 వరకు ఓపెనే ఉండే అంట. అసలు అప్పటిలోపన్న ఎందుకు రాలేమని మస్తు బాధ అయిన ఉండే. ఇంకా రిషబ్ గాని ఎగ్జైట్మెంట్ చూడండి, వాడు ఈ టెంపుల్ని చూసినాక ఎంత ఎగ్జైట్ అవుతాడో మీరే. వాడి కోసం అన్న ఎప్పుడన్నా తీసుకెళ్తా టెంపుల్. వాడు చాలా ఆశగా అడిగింది గోవిందా శ్రీనివాస గోవింద చెప్పు. గోవింద 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 హరి గోవింద గోకులనంద గోవింద గోవింద హరి గోవింద వెంకటనంద గోవింద చెప్పు. గోవింద 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 హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద వెంకటనందన గోవింద. అమ్మగా చెప్పు ఇంపియాలే. గోవింద 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 హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద వెంకటనందన నిత్య నిర్మల గోవింద. చెప్పు చెప్పు. సరే నిత్య నిర్మల నువ్వు చెప్పు. నువ్వు చెప్పు ఫస్ట్, చెప్తే పోదాం. అక్కడ ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేశాం కానీ కుదరదని చెప్పేశారు. ఇంకా ఏం చేయలేక పళని వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అట్లా మధ్యాహ్నం ఒక దగ్గర లంచ్ చేసేసాము. అంటే రిషబ్కి పార్సల్ తీసుకొని ఇంకా అక్కడ మ్యాంగోస్ కనిపించుండే శ్రీరంగంలో, ఇంకా తీసేసుకున్నాము. చాలా బాగున్నాయి, అంటే మురిగిపోయినట్టు లేవు, మంచిగా ఉన్నాయి, టేస్ట్ కూడా బాగుండే అనమాట. ఇంకా మ్యాంగోస్ తీసేసుకొని పళనికి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ దర్శనం దొరకనందుకు ఏమో కానీ అక్కడ మాత్రం దర్శనం చాలా అంటే చాలా బాగుంది. అంటే ఆల్మోస్ట్ టెంపుల్ క్లోజ్ చేసే టైం, సో ఎవ్వరు లేరు. ఎంతసేపు అన్నా నుంచొని ఇచ్చినారు. అసలు స్వామివారు అయితే ఎంత బాగున్నాడో, అంటే ఇట్లా నిజంగా ఎవరన్నా బాబు వచ్చి అక్కడ నుంచున్నాడేమో, అలంకరణ చేసుకొని నుంచున్నాడేమో అని చెప్పేసి అంత అందంగా ఉన్నాడు అనమాట. ఇంకా వెళ్ళేదారిలో మనకు కొడైకెనాల్ కనిపిస్తుంది. అక్కడ వాటర్ ఫాల్ అదంతా కూడా మనకి హైవే రోడ్ మీద నుంచి కనిపిస్తుంది. ఫుల్ మబ్బులు ఉండే, పెద్ద పెద్ద మౌంటైన్స్, అందుకే ఇంకా వ్యూ బాగుంది అని చెప్పేసి వీడియో తీసిన. కానీ పళని దర్శనం మాత్రం నా లైఫ్లో మర్చిపోను, అంత బాగుంది. అసలు ఆ కండ్లు, స్వామివారి కండ్లు, ఆ బుగ్గకి చుక్క, అబ్బబ్బబ్బబ్బ తలుచుకుంటేనే నెక్స్ట్ లెవెల్. అసలు అంత బాగుందనమాట. మళ్ళీ ఎంతసేపు అంటే అంతసేపు చూసుకొని ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి పళని నుంచి డైరెక్ట్ మధురై వెళ్ళినాము. కానీ అక్కడ రూమ్స్ దొరకలేమని చెప్పేసి ఇంకా నైటే స్టార్ట్ అయిపోయినాం అనమాట. అప్పటికే మాకు 16 hours అట్లా కనిపిస్తుంది. ఇంకా కొడైకెనాల్ వాటర్ ఫాల్ నుంచి స్టార్ట్ అవుతుంది అంట కదా, అదే వాటర్ ఫాల్ ఇది. ఇంకా వీడియో తీసిన, మనది ఐఫోన్ కాబట్టి జూమ్ అయింది. ఇంకా చెప్తున్నా కదా మధురై వెళ్ళినుండే, కానీ అక్కడ రూమ్స్ దొరకలేవు. ఇంకా మిడ్-నైట్ రూమ్స్ దొరకలేమని చెప్పేసి, పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా నైటే పాపం సంతోష్ అందరూ కూడా మంచిగా నైట్ అంతా డ్రైవ్ చేశారు. ఇంకా అట్లా మార్నింగ్ నాకు తెలిసి నైట్ పళని నుంచి 9 అట్లా స్టార్ట్ అయినాము. మళ్ళీ మేము ఇంటికి వచ్చే వరకు, అంటే మధురై నుంచి ఇంటికి వచ్చే వరకు ఇంకా ఆల్మోస్ట్ మళ్ళీ నెక్స్ట్ డే నైట్ 10 అట్లా అయింది. ఇంకా పళని దర్శనం అయిపోయి బయటకు వచ్చినాము. ఫోన్స్ లోపలికి వెళ్ళలేదు, అందుకే బయట డిపాజిట్ చేసినుండే. ఇంకా ఫోన్స్ తీసుకొని వచ్చినాము. ఇంకా రిషబ్కి అయితే ఒక టిఫిన్ తీసుకొని తినిపించేసిన, ఇంకా వాడు పడుకున్నాడు. అట్లా మధురై వెళ్ళినాం కానీ అక్కడ కూడా దర్శనం కాలే. అట్లా ఇక నెక్స్ట్ డే అసలు స్నానాలు లేవు, ఏమీ లేవు. మధ్యలో ఒక దగ్గర టిఫిన్ తిన్నుండే. అట్లనే సాయిబాబా టెంపుల్ ఉంటే అక్కడ అన్నదానం చేస్తుండే, చాలా బాగుంది టేస్ట్. అక్కడ వీడియో తీయలేదు ఎందుకంటే ఫోన్ ఛార్జింగ్ లేదు, మళ్ళీ మాకు స్నానాలు లేవని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ డే అట్లా జర్నీ కంటిన్యూ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం తినేసి కర్నూలుకి
కర్నూలుకి దగ్గర వచ్చినాం అనమాట. ఇంకా వచ్చే దారిలో ఇట్లా కియాది వేర్ హౌస్ చూసినుండే ఎంత పెద్దగా ఉందో నాకు తెలిసి ఒక 30-40 ఎకర్స్ ఉండొచ్చు అది. 30-40 కూడా కాదు, అంతకన్నా ఎక్కువనే ఉంటుంది. అసలు వీడియో తీసుకుంటే అయిపోతేనే లేదు, అంత పెద్దగా ఉంది అసలు. అంటే ఒక వెహికల్ది వేర్ హౌస్ చూడడం నేను ఇది ఫస్ట్ టైం. నార్మల్గా వేరే ఏమైనా చూస్తాం కదా, ఇంత పెద్ద ఉండవు కదా, అట్లా ఇది చాలా పెద్ద ఉందన్నమాట. ఇంకా అట్లా ఈవినింగ్ అయింది. అంటే ఇంకా కర్నూలుకి ఒక 150 కిలోమీటర్స్ 200 ఉన్నప్పుడు ఒక దగ్గర కాఫీకి ఆగినుండే. ఇంకా అక్కడనే వ్లాగ్ ఎండ్ చేద్దాం. ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. నిన్న వెనస్డే రోజు మార్నింగ్ లేచి అరుణాచలం నుంచి జంబుకేశ్వర్ నుంచి శ్రీరంగం వెళ్ళాము. శ్రీరంగం నుంచి పళని వెళ్ళాము. శ్రీరంగంలో దర్శనం 7:30 వరకు క్లోజ్, అంటే ఇంకా టైం లేట్ అయిపోతుందని వెళ్తే 7 వరకు అంటే ఇక పళని వెళ్ళినుండి అక్కడ నుంచి మధురై వెళ్ళి స్టే చేద్దాం అనుకున్నాం. కానీ అన్ఫార్చునేట్గా రూమ్స్ దొరకలేవు. సో ఇంకేం చేయలేక మిడ్-నైట్ 1కే స్టార్ట్ 1కి స్టార్ట్ అయితే ఇప్పుడు ఏమంటారు టైం 4 అవుతుంది. థర్స్డే రోజు కర్నూలు దగ్గర ఉన్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు దగ్గర ఒక 100 కిలోమీటర్స్ అయితే కర్నూలు దగ్గర ఉంటాం. నైట్ 11 వరకు వెళ్ళిపోతాం ఇంటికి. సో అదనమాట మా జర్నీ అయితే అట్లా వెళ్తుంది. ఈరోజు ఇంకెక్కువ వ్లాగ్ తీయలే, మొత్తం జర్నీలోనే ఉన్నాము. మొత్తం నైట్ అంతా జర్నీ, మార్నింగ్ అంతా జర్నీ, ఇంకా నెక్స్ట్ కూడా జర్నీ ఉంటుంది. అందుకే ఇంకా ఈరోజు ఎక్కువ వ్లాగ్ తీయలేం. సో అదనమాట మా జర్నీ ఇలా ఎండ్ అయిపోతుంది. మేబీ నెక్స్ట్ ఇంకొన్ని క్లిప్స్ తీస్తుండొచ్చు, తీయకపో ఉండొచ్చు, ఎందుకంటే నా ఫోన్ ఆల్రెడీ స్టోరేజ్ అయిపోయింది. సో మీ అందరికీ బాయ్. చూస్తున్నారు కదా ఫేసెస్ ఎట్లా అయిపోయినాయో, నిద్ర లేక అట్లా అయిపోయినాయి. ఇంకా కర్నూలుకి వచ్చేవరకు 8 అట్లా అయిపోయింది అనమాట. అక్కడనే లేపాక్షి అనే రెస్టారెంట్ ఉండే. టేస్ట్ బాగానే ఉంది, అంత తోపేం కాదు, అంత డౌన్ ఏం కాదు, ఇంకా బాగుండే అంబియన్స్ కూడా అని చెప్పేసి ఇక్కడే తినేసి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసాము. సో అదనమాట బ్లాగ్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరి మళ్ళీ కలుద్దాం. అంతవరకు చలో బాయ్.